అతడు ఇశ్రాయేలీయులలో దేవునికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతి పెట్టిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుతుండగా నా నోటికి నీ మాటలు అందించి మీరే మాట్లాడి మహిమ పొందమని, ప్రతి విధమైన అపవాదికను లయము చేసి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగా. ఇక్కడ నిలబడినటువంటి దైవజనులు, సంఘస్థులైతేనేమి, మరి బంధువులైతేనేమి, మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవజనుణ్ణి, దేవదాసు గారిని మంచివాడు, యోధుడు అన్నటువంటి మాటలు మనం విన్నాం. నిజంగా వారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆ వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. యోవాసు రాజు పరిపాలించేటువంటి కాలంలో అదే అధ్యాయము 24వ అధ్యాయము 2వ వచనంలో వ్రాయబడింది, యోవాసు దృష్టికిని యెహోవా దృష్టికి యెహోయాదా యథార్థముగా ప్రవర్తించెను. ఆయన యథార్థముగా ప్రవర్తించాడు కాబట్టి, ఆయన మంచివాడు కాబట్టి ఈ ప్రాంతం దైవజనులు, అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, ఈ 2 జిల్లాలు ఇంకా అనేక మంది దైవజనులు వచ్చారు. ఈ వార్త నాకు దైవజనుడు సుధాకరణ చెప్పినప్పుడు వెంటనే నాకు మనిషి గారు ఫోన్ చేశారు, దైవజనులు. తర్వాత నేను ఆనందనతో వెంటనే చెప్పాను, మా సెక్రటరీ ఆనందనతో, అన్నా మన కమిటీలో ఉన్నారా లేరా అనేది కాదు, యేసుక్రీస్తు రక్తమును బట్టి ఈ భూమి మీద పరలోకములో మనము ఒక కుటుంబం అని పిలువబడుతున్నాము. ఎవరి వల్ల మనం కుటుంబం వల్ల పిలువబడుతున్నామంటే యేసుక్రీస్తు రక్తమును బట్టి ఒక కుటుంబంగా మనం పిలువబడుతున్నాం. నేను ఆయన చూశాను, నేను కూడా చాలాసార్లు మాట్లాడాను. ఎప్పుడు కూడా నవ్వు ముఖమైనది, ఎప్పుడు కూడా నవ్వు ముఖం దేవదాసు గారిది. వెంటనే చెప్పాను, అన్న మీరు గ్రూప్లో పెట్టేసేయండి అన్నప్పుడు 74 మంది దైవజనులు స్పందించారు, ప్రార్థించారు, సహాయం అందించారు. ఈరోజు ఉన్నటువంటి 70 మంది సేవకులు, నేను మళ్ళీ కౌంట్ చేశాను, మృత్యుంజయరావు అన్న గారు చెప్తా ఉంటే మరి ఎంతమంది దైవజనులు మరి ప్రార్థించారు, సహకరించినటువంటిది లిస్టు చూస్తే 74 మంది దైవజనులు. దేవునికి మహిమగాక. మరి ఆయన బ్రతుకున్నప్పుడు ఇంతమంది వచ్చారు ఇక్కడికి. కాబట్టి జీవము మరణము దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడవలసిన పని లేదు. యోవాషు కాలములో యెహోయాదా అక్కడ వ్రాయబడిన మాట, మంచివాడు. ఎవరు మంచివాడు? దాన ధర్మాలు చేస్తే మంచివారైతారా? అన్నదానం చేస్తే మంచివారైతారా? కాదు కాదు, వాక్యానికి వాక్యమే సమాధానం చెప్పాలి. ఎందుకు దేవదాసు గారు ఈ ప్రాంతంలోనికి వచ్చాడు, ఈ జిల్లాకు వచ్చాడంటే వాక్యం అంటా ఉంది, నశించిపోతున్న ఆత్మలను దేవుని యొద్దకు నడిపించడానికి, ప్రతి విధమైన అపవాది తంత్రాలు ఎదుర్కొన్న వారిని దేవుని యొద్దకు నడిపించి అపవాది క్రియలను లయము చేయడానికి, నిత్య నరకానికి వెళ్తున్నట్టు వారిని ఆయన సన్నిధికి నడిపించి నిత్య జీవం ఇవ్వడానికి దైవజనులు దేవదాసు గారిని ఏర్పరచుకున్నాడు. అనేక మంది శాపంలో ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించడానికి దేవుడు దైవజనుడు దేవదాసు గారిని ఎన్నుకొన్నాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను నిజంగా ఇది చూసినప్పుడు, ఈ గృహాన్ని చూసినప్పుడు నేను ఎంతగానో నా యొక్క హృదయము నిజంగా విచారం, చాలా బాధతో నేనున్నాను. ఎందుకంటే దైవజనుడు
సమస్తాన్ని, బంధువులను, మిత్రులను, లోకాన్ని పెంటగా ఎంచుకొని దేవుని సేవ చేయడానికి వస్తా ఉన్నారు. చాలా మంచిది. చాలా మంది పెద్దలు మాట్లాడారు, వాస్తవమే. అయితే ఆ సంఘస్థులు ఆయన పోషించాలి. అయితే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, లక్షల బ్యాంకుల్లో మూలుగుతున్నాయి, వారు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. కానీ విల్సన్ గారు అన్న చెప్పినట్టు నిజంగా మేము అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం మేము ఫ్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుతాం. సేవకులందరికీ కూడా సహకారులుగా పేదవారికి సహాయం చేస్తూ ఉంటాం. మేము కదిరికి వచ్చినప్పుడు అన్న కూడా సహకరించారు. ఈవెన్ దైవజనులు చెన్నారెడ్డి గారు కూడా, చాలా మంది దైవజనులు సహకరించారు. ఆయన మాట నా హృదయాన్ని తాకింది. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు, చిన్న చిన్న దైవజనులు ఉన్నారు. వాక్యం అంటా ఉంది, ఎప్పుడు కూడా నీ సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు కూడా నువ్వు చూడాలని వాక్యం అంటా ఉంది. మరి నువ్వు చూస్తున్నావా? ఎంతసేపు నీ సంపాదన, నీ పరిచర్య అనుకుంటా. ఓకే, నువ్వు ఏ డినామినేషన్లో ఉండు, మనమందరము కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనుడు నిజంగా ఆయన ఎందుకు వెళ్ళాడు? ఒక కూలి పనికి వెళ్ళాడు. ఆ మాట చెప్పలేకపోయాడు. వాస్తవమే, వాక్యం అంటుంది. పౌలు గారు అంటారు, నేను మీకు భారముగా ఉండడానికి రాలేదు, కాబట్టి నేను కష్టపడి పని చేసుకుంటున్నా అని చెప్తాడు. అయితే మనం గ్రహించాలి, సేవకున్నటువంటి మనము, విశ్వాసం మనము, మీ సేవకుని భార్య పిల్లలు తింటున్నారా, ఉంటున్నారా? ఇక్కడ ఉన్నటువంటి సేవకుల్లో లేవా? ప్రతి సేవకునికి నేను పడుకున్నప్పుడు నిజంగా 2-3 గంటలు కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఏడుస్తా. నేను ఎందుకో పడుకుంటే దేవుడు లేపుతాడు, అసలు లేపి దేవుడు ప్రార్థన చేయిస్తాడు, ఏం తక్కువ లేదు. అయినా ఆ భారము దేవుడు నా హృదయంలో ఉంచాడు. మేము అసోసియేషన్ ప్రారంభించుకోవడానికి మా పేర్లు గొప్ప చెప్పుకోవడానికి కానే కాదు. కరోనా టైంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇండివిజువల్ గా చేస్తా ఉంటే మనుష్య ఆయనంతకు ఆయన, మార్కు గారు తనంతకు తాను, ఆనందన్న తనంతకు తాను, జాషువా జహంగీర్ అన్న తనంతకు తాను, మళ్ళీ నా అంతకు మేము చేస్తా ఉంటే మమ్మల్ని అందరినీ కూడా దేవుడు కలిపాడు. ఆత్మ స్వరూపమైనటువంటి దేవుడు మమ్మల్ని అందరినీ ఏకాత్మగా చేసి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆయనకు మహిమకరంగా అసోసియేషన్ ఉంచాడు. ఎవరైనా సరే, ఏ డినామినేషన్ లో ఉన్నా సరే, మా అసోసియేషన్ రాకున్నా సరే, మాకు విషయం తెలిసిందా, మమ్మల్ని పిలచాల్సిన అవసరం లేదు. మేమే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ఏమి కావాలో అడిగి తెలుసుకొని వారికి మేము దేవుని ప్రేమను పంచుతూ ఉన్నాం. ఉత్తమ మాటలు చెప్పే ప్రయోజనం లేదు. తిరగలేని విశ్వాసము మృతము. ఈరోజు పిలుపు గారు నా పక్కన కూర్చొని చెప్తా ఉన్నారు, నేను ఇండివిజువల్ గానే 10,000 రూపాయలు నేను ఇవ్వాలనుకున్నాను. అంటే ఒక సేవకుడు, ఆయనకు తెలుసు, ఆయన పెద్ద సంఘమేం కాదు, ఆయన కూడా చిన్న సంఘమే. ఆ హృదయం ఎలా వచ్చింది అంటే దేవుడిచ్చాడు. ఎలాంటి హృదయాన్నైనా దేవుడు ఏం చేయలేడు, మార్చగలడు. ఎన్నిసార్లు మార్చగలడు, ఆ విషయం మనకు తెలుసు. బైబిల్లో ఫరోను 10 సార్లు ఆయన హృదయాన్ని మార్చాడు దేవుడు. కాబట్టి మనం చేయాల్సింది ఏమంటే ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఆ విశ్వాసంతో పాటే మనం క్రియలు కూడా మనం చేయాలి. ఈ దేవదాస్ దైవజనులు ప్రతి వారు నాతో ఫోన్లో మాట్లాడేటట్టు వారు కావచ్చు, ఇక్కడ పొద్దున్న నుంచి ఫస్ట్ మార్నింగ్ మొదటిగా మైక్ ఇస్తాతని చెప్పిన మాట మంచివాడు. కాబట్టి యెహోయాదా యాజకుడు చనిపోయినప్పుడు ఎక్కడ అతని యొక్క దేహాన్ని పాతి పెట్టారంటే రాజుల సమాధుల యొద్ద. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎలా మంచివాడయ్యాడంటే వాక్యం అంటుంది, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నుంచి. త్వరగా, నేను ఎక్కువ సమయం అందరికీ తెలుసు, అయితే ఒక 10-15 నిమిషాలను ముగిచ్చేస్తా.
ఆ కుటుంబానికి అమ్మా దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు ఎప్పుడు దేవుని యొక్క దయను సత్యమును నువ్వు ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. అవి ఎప్పుడైతే నీ కంఠానికి హారముగా ధరించుకుంటావో అప్పుడంట నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును. ఈరోజు ఈ దైవజనుడు దేవదాసు గారు దేవుని దృష్టి యందు మానవ దృష్టి యందు కూడా దయనుంది మంచివాడని అనిపించుకుంటున్నాడు. కారణం ఆయన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆహారం ఉన్నా లేకున్నా దేవుని సువార్తను ప్రకటించి ఎక్కడ చెయ్యి ఒక్క మాట రాజులు 2వ అధ్యాయము 3వ వచనం. థ్యాంక్ యూ లార్డ్. రాజులు నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నువ్వు కాపాడి, మీరు కాపాడి ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలోనూ వివేకముగా నడుచుకొందువో. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు 10:30 ఉంటుంది. కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి కలిగే బహుమానము మీరు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిస్థితులను బట్టి నిజంగా చెప్తున్నా, నేను ఈ సేవకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అవుతా ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఆయనకేమనుకుంటారు, నిద్ర లేని రాత్రులు నేను ఎన్నో రాత్రులు నేను గడుపుతున్నా. ప్రియులారా, చనిపోదామనుకుంటే నరకానికి వెళ్తామే. దేవుని వాక్యం తెలుసు, అందరినీ ఓదారుస్తాం, ఆదరిస్తాం, బలపరుస్తాం. బెడ్రూమ్లకు వెళ్తానే భయం ఒక్కొక్కసారి ఆవరిస్తారు. భవిష్యత్తు గురించి భయం, పిల్లల గురించి భయం, సేవ గురించి భయం. మరి ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడికి వెళ్తాము? నిత్య నరకానికి వెళ్తాం. మళ్ళీ వెంటనే వాక్యాన్ని తీసుకొని, ఎందుకు? దావీదుకు సమస్తము, భార్యలు, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు అన్ని వెళ్ళిపోయి సిగ్లకులు. అప్పుడు ఎవరిని బట్టి ఆయన ధైర్యపరుచుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని ప్రార్థన చేసి తిరిగి సమస్తాన్ని పొందుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు ఎక్కడ పౌలు గారు పరిచర్య చేస్తా ఉంటే ఏమంటాడో తెలుసా? మీరు నన్ను నిందిస్తూ ఉన్నా నేను మిమ్మల్ని దీవిస్తూ ఉన్నా, మీరు నన్ను దూషిస్తూ ఉన్నా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నా అంటాడు. ఈరోజు సేవకులు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతో మంది చెప్పుకోలేని స్థితిలో కూర్చున్నారు. ఒక పూట తినక తిని, బాడ కట్టలేక, పిల్లల యొక్క చదువు ధర్మవారి వాస్తవమే. ఈరోజు సేవకుల పరిస్థితి ఆలోచన చేస్తే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏదో దశమ భాగాలు కానుకలు వస్తా వాళ్ళకేమనుకుంటారు, వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు అందరంతా ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు మేము కనబడంలో వాళ్ళకి ఎవరికి అయితే అందరూ లెక్క చెప్పాల్సిందే. వాని క్రియల చొప్పున యోహాను సువార్తలో రాయబడిన మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29. త్వరగా అమ్మా, 28-29 అమ్మా. దీనికి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు
అందరూ కూడా బయటకు వచ్చి మేలు చేసిన వారు ఎక్కడ ఉంటారంట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు, ఇది నిరీక్ష మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఉండాలి. వాని క్రియల చొప్పున దేవుడు వారికి ఫలం ఇస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథం 14:13 వ్రాయబడింది, ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. మళ్ళీ ఏమైనా వ్రాయబడింది? చదవండి అదే విధంగా. కంటిన్యూ ముగిచేస్తాం. ఒక 5 నిమిషాలు అన్నా వాక్యం చదవండి, ఎందుకంటే వాక్యం చదవాలంటే చదవమ్మా. చదువుతాలే అమ్మ, ఫస్ట్ నుంచి చదవాలి. ఇప్పటి నుండే అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయబడి పరలోకము నుండి ఒక స్వరము చెప్పుగా వింటిని. నిజమే. ఈరోజు దైవజనుడు దేవదాస్ గారు ప్రయాసాలు మానాడు. ఇప్పుడు ప్రయాసం అంతా ఎవరికి వచ్చింది? ఇంకా పాస్టరమ్మకు, పిల్లలకు. చదువుతారు ఇంకా అట్లా కంటిన్యూ. విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు, ఆయన చేసిన క్రియలు ఆయన వెంట వెళ్ళిపోయినా. ఈరోజు మనం అందరం కూడా ధ్యానం చేస్తా ఉన్నాం, మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. కాబట్టి ప్రయాస అంతా ఎవరికి ఉంది? ఆమెకు ఉంది. ఇంకా కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే నీవైనా నేనైనా ప్రేమించాల్సిన, ఏదైనా మనము సహాయము చేయవలసి వచ్చినా కూడా, అందుకని ప్రసంగిలు అంటారు కదా 9వ అధ్యాయంలో, చదవని ముగిచ్చేస్తా 4, 5, 6 వచనాలు. ప్రసంగి 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. అమ్మా, బ్రతికి ఉండు వారితో, బ్రతికి ఉన్నప్పుడే కలిసిమెలిసి ఉండాలంట. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. అమ్మా, బ్రతికి ఉండేవారు, బ్రతికి ఉన్న మనకందరికి తెలుసు చస్తామని, తెలియదా? అయితే మనం ఏం చేస్తాం? సంపాదన కోసం పరిగెడతా ఉన్నాం. సంపాదన 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 సంపాదన. ఇక్కడే ఉంటామంటే ఎవరికి లేదు, అందరికీ వెళ్ళిపోతామని తెలుసు. మరి ఎంతమంది సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు? అది నువ్వు గ్రహించగలిగితే సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే దేవుని కోసం ఏదైనా చేయగలరు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే నీకు ఏమి కావాలో, నాకు ఏమి కావాలో దేవుడు సమస్తము సమకూరుస్తూ, వాక్యం మనకు తెలుసు. అయితే మర్చిపోతున్నాం. దేవుని కృప వల్ల నాకేమొచ్చింది? ఇల్లు వచ్చింది. దేవుని కృప వల్ల నాకేమొచ్చింది? ఉద్యోగం వచ్చింది. అది కాదు, దేవుని కృప కానే కాదు. బైబిల్ అంటుంది దేవుని కృప ఆనాడు ఆదిమ సంఘములో దేవుని కృప చేత ఆవరించబడినప్పుడు మొత్తం విశ్వాసులు అందరూ వారికి కలిగిన స్థిర చర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదయములతో పెట్టినప్పుడు వారి అక్కర కొలది పంచిపెట్టి ఇంకా మిగిలి ఉన్నదని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో వ్రాయబడింది. అది దేవుని కృప. ఈరోజు ఎంతమంది దేవుని కోసం మరి త్యాగం చేయగలుగుతున్నారు? కానుకలు ఎంత వేస్తున్నారు? మందిరానికి వస్తే తీసి 10 రూపాయలు అందులో వేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కడికి వెళ్ళినా నా ప్యాకెట్లో ఏది ఉందో హైయెస్ట్ నోటు, అది చిన్న మందిరమైనా, పెద్ద మందిరమైనా, చిన్న కూడికైనా, పెద్ద కూడికైనా, గృహ కూడికైనా కూడా నాకు నేర్పించాడు. నువ్వు ఏమి విత్తుతావో అదే పంట నువ్వు కోసుకొనగలవు. ఈరోజు మా అసోసియేషన్ 5 ఏళ్ళని ప్రారంభించి మేము ఏది చెప్పినా దేవుడు, మా వాళ్ళంతా భయపడతా ఉంటారు, మా ఆనందన్న, మా కమిటీ వాళ్ళంతా కూడా, ఇంతవరకు
ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట ఇస్తే నెరవేర్చుటకు సమర్థుడు. ఇంతవరకు ఎప్పుడు మేము మాట అసోసియేషన్లో ప్రకటించినప్పుడు ఏ మాట కూడా మేము మరి తప్పిపోలేదు ప్రియుల. కేవలం ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. ఈరోజు 20 మంది ఉండొచ్చు సంఘంలో. మీరు విశ్వాసములకు కట్టైనటువంటి యేసయ్య వైపు చూడాలి. యేసయ్య ఏం చెప్పాడో అది మీరు చేయాలి. అప్పుడే ఈ పరిచర్యకు, ఈ కుటుంబానికి విడిచిపెట్టినటువంటి ఈ పరిచర్య మహా అద్భుతంగా, యోబుకు ఏ విధంగా మనందరికీ కష్టాలు వచ్చాయో, ఎక్కడ సనగల గొనగల, మరి దేవుడు ఏ విధంగా యోబును ఆశీర్వదించాడు, 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఈ పరిచర్యను కూడా, దైవజనుడు దేవదాస్ గారి యొక్క పరిచర్యను కూడా ఇంతకంటే 7 పరిచర్యను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు నమ్మాలి. ఏదైతే ఇప్పుడు వాక్యం మనం చదువుకున్నామో అది నీవు నమ్మకంగా పాస్టమ్ గారు చేయగలగాలి. నీ ధైర్యం విడిచిపెట్టకుండా దానికి కలిగే బహుమానాన్ని మీరు పొందుకోవాలి అంటే దేవుని యొక్క మాటకు లోబడి జీవించాలి. ఏ విధంగా? అతను మంచివాడు, యథార్థవంతుడు, ఒక యోధుడని ఈరోజు మనం అందరం సాక్ష్యం పలుకుతున్నాం. అవన్నీ కూడా మరి వాస్తవాలు. ఎవరు ఏమి ఇక్కడ, ఎందుకంటే పాస్టర్లు సామాన్యంగా ఎవరిని పగర్రాడా కాబట్టి గొప్ప సాక్ష్యము కలిగి దేవుని యొద్ద ఉన్నాడు. మనము కూడా ఇప్పుడు ఆయన రాకడ వస్తే మొదట ఆయన వేస్తాడు, మనం లేం. వాక్యం ఉంది, అది కూడా అంత వాక్యమే. మొదట నిద్రించిన వారు లేస్తారు, మనము మధ్యాకాశంలో కలుసుకుంటాం. కాబట్టి ఆ నిరీక్షణ క్రైస్తవ లోకానికి ఉంది. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు దేవుని కోసం దేవదాసు గారు చేసినట్టుగా, పరిచర్య చేసినట్టుగా సమస్త లోకాన్ని పెంటగా ఎంచుకొని ఏ విధంగా పరిచర్య చేశాడో నీవు నేను అటువంటి పరిచర్య చేయడముగాక. ఆమేన్. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది. పోతున్న వారిని నీవు, పోతున్న వారిని నీవు, బ్రతికి ఉన్న నీకు వారు, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడు. మరణము రుచి చూడక బ్రతికే, అందరూ పడాలి. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు. కుల మతాలు ఈ భూమి మీద అడ్డమే. శ్మశానంలో దేవుడు కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదైనా మంచి మార్గములో నడిపించడానికి యేసుక్రీస్తు వచ్చింది. కుల మతాలు అడ్డంకావు, ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.